ఈ 10వ అధ్యాయంలో పౌలు విశ్వాసాన్ని గురించి మాట్లాడడం మనం చూస్తాం. మరి మనం గమనించినట్లయితే మరి విశ్వాసాన్ని గురించి వివరణ, విశ్వాసం ఎలా కలుగుతుంది, విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తుని గురించిన మాట వినటం వలన విశ్వాసం అయితే విశ్వాసం కలగాలి అంటే విశ్వాసాన్ని గురించి చెప్పేవాళ్ళు ఉండాలి అని పౌలు ఏమంటాడంటే, ఆ విశ్వాసం కలిగిన వారు ఎంత గొప్పవారో అంటూ ఏమంటాడంటే, ఆ విశ్వాసం కలిగిన వారి పాదములు ఎంత గొప్పవి అంటాడు. వారి పాదములు ఎంత గొప్పవి, ఎంత సుందరములైనవి అంటాడు. అంటే పోలిక చూడండి, వారి పాదాలు చాలా గొప్పవి. ఎందుకంటే వారు రావటం, వారు వచ్చి విశ్వాసాన్ని గురించి చెప్పడం, దానివల్ల విశ్వాసం కలుగుతుంది. కాబట్టి చెప్పేవారు కావాలి. కాబట్టి చెప్పేవారు లేకపోతే విశ్వాసం కలగదు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని గురించి మనం కొన్ని సంగతులు ఒక 5 వారాలు 6 వారాలు విశ్వాసం ఎట్లా కలుగుతుంది, విశ్వాసం మన జీవితాల్లో ఏ విధంగా కార్యాలు చేస్తుంది అనే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మన విశ్వాసానికి సహాయపడేవేంటి, విశ్వసించే వారికి మరి ఏమి వాగ్దానాలు దేవుడు చేశాడు, అలాగనే మనం విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని, విశ్వాసం ఎందుకు అవసరమని, విశ్వాసాన్ని గురించి వివరణ, ఇవన్నీ మనం నేర్చుకుంటూ వచ్చాం. 4 వారాల దాకా, 5 వారాలు. మరి మనం గమనించినట్లయితే విశ్వాసం ద్వారా మనకు మేలు కలుగుతుంది. విశ్వాసం అనేది మన జీవితాల్లో, అది మనకి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. అందుకు మన జీవితాల్లో విశ్వాసం అవసరం. ఈ విశ్వాసాన్ని మనం అంతవరకు కాపాడుకోవాలి. విశ్వాసం చల్లారిపోతే మన జీవితాల్లో మనం విజయాన్ని పొందుకోలేం. ఓడిపోయిన వారిగా, మన జీవితాల్లో ఒట్టిపోయిన వారిగా ఉండిపోతుంటాం. కాబట్టి మన విశ్వాసం అంతవరకు కూడా మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నవారిగా ఉండాలి. కాబట్టి విశ్వాసం మన జీవితాల్లో విజయాన్ని చేకూరుస్తుంది. అది ప్రారంభంలో ఉండబడిన విశ్వాసం మన జీవితము ముగించబడే వరకు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తాను. ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూచుకున్నట్లయితే,
అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. కాబట్టి ఇక్కడ మనం అబ్రహామును గురించి మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసము అంటే మనం దేవుని నమ్మటం అని మనం అనుకునే దాని దగ్గర విశ్వాసము అంటే విధేయత అని కూడా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అబ్రహాముకి దేవుని పిలుపు వచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు అబ్రహాము? మరి యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. కాబట్టి విశ్వాసము అంటే కేవలం మనం అనుకునేది ఏంటంటే దేవుని నమ్మటం అండి. విశ్వాసం అంటే దేవుని నమ్మటం, దేవుడే ఏదైనా చేస్తాడు, అడిగితే ఇస్తాడు అని. కానీ ఇక్కడ విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మటం, నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపం. కానీ ఇక్కడ మనం అబ్రహాము జీవితంలో చూసే విశ్వాసానికి మనం అనుకునే దానికి కొంచెం వ్యత్యాసం కనబడుతుంది. నమ్మటం అంటే మనం లోబడ్డం, నమ్మటం అంటే లోబడ్డం. మనం లోబడకుండా కేవలం ఒక్క నమ్మకానికి మాత్రమే మనం ఆలోచన కలిగి ఉంటుంటున్నాం. నమ్మితే చాలండి, దేవుడు కార్యం చేస్తాడు. నమ్మకానికి కావలసింది ఏంటంటే విధేయత కావాలా. నమ్మకానికి విధేయత కావాలా. నిజమైన విశ్వాసం, నిజమైన నమ్మకం విధేయత కలిగి ఉండేటట్లుగా చేస్తుంది. విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాము తన దేవుణ్ణి నమ్మాడు. నమ్మి ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అయితే ఈ నమ్మకం ఏం చేస్తుందంటే, ఈ నమ్మకం ఆ వ్యక్తిని విశ్వాసములో స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. కేవలం దేవుణ్ణి నమ్ముతున్నాం అని అనుకునే నమ్మకం ఏం చేస్తుందంటే ఎప్పటికైనా ఆ వ్యక్తిని నమ్మకంలో ఉండేటట్లుగా చేయదు. అంటే మన జీవితం విధేయత లేకుండా నమ్మకం గనక మనకు కలిగి ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ నమ్మకాన్ని పోగొట్టుకునే పరిస్థితులు. అందరూ నమ్ముతారు, కానీ ఆ నమ్మకం చివరి దాకా అందరికీ ఉండకపోవచ్చు. ఎందుకని? కారణం ఏంటి అంటే నమ్మేటప్పుడు విధేయత గనక లేకపోతే ఆ నమ్మకం కొంతమందిలో మధ్యలో ఆగిపోతుంది, కొంతమంది చివర్లో పోతుంది. ఈ నమ్మకం ఒక వ్యక్తి జీవితంలో చివరి వరకు ఉండాలంటే ఆ వ్యక్తికి ఏముండాలంటే విధేయత ఉండాలి. అందుకనే పౌలు ఏమంటాడంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అంటాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, మన అందరికీ దేవుని మీద విశ్వాసం ఉందా?
మన జీవిత కాలంలో మనం ఒక 20 సంవత్సరాలకి విశ్వాసాన్ని కలిగి ఉన్న మనం ఇప్పుడు ఒక 40 సంవత్సరాలకు వచ్చాం మనం. ఇప్పుడు నీకు విశ్వాసం ఉందా అని అంటే అనుమానమే. ఎందుకని ఇప్పుడు నీకున్న పరిస్థితులకి నీకు విశ్వాసం పోయిందేమో. అందుకనే పౌలు అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూచుకోండి. అంటే దేవుని మీద మీకు నమ్మకం ఉందా? అందుకని చాలామంది ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, నా మార్గం ఇరుకయింది అంటాడు. దీనిలో కొనసాగాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ కొందరు మాత్రమే దానిలో నడుచుకోగలుగుతారు అంటాడు. అబ్రహాం తన జీవితంలో ఒకానొక సందర్భం దగ్గరికి వచ్చేసరికి విధేయత కలిగిన తాను, అంటే ఈ 16వ అధ్యాయంలో దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడు అంటే, ఈ 15వ అధ్యాయంలో మనం చూసుకున్నాం కదా, ఈ ప్రారంభంలో ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానమును అత్యతకు అగునని చెప్పాను. దేవుడు అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నిన్ను అత్యధికునిగా ఆశీర్వదిస్తాను. అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు, నీవు నాకు ఎంతో ఆస్తి ఇచ్చావు కదా, కానీ నాకు బిడ్డలు లేరుగా, నాకు నువ్వు ఎన్నిచ్చిన ప్రయోజనం ఏంటి? ఇవన్నీ వేరే ఒక వ్యక్తికి వెళ్ళిపోతాయి కదా, దీనివల్ల ప్రయోజనం ఏంటి నాకు అని అంటే, దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రాలు చూపించి వాటిని లెక్కపెట్టు. కష్టమే కదా అంటే, అంత సంతానాన్ని నీకు నేను ఇస్తానని చెప్పి, అంత సంతానం. అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఏమంటున్నాడు, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. 2 విషయాలు. అబ్రహాము దేవుణ్ణి నమ్మినవాడిగా ఉన్నాడు. అతని జీవితంలో అతను విధేయతను, అంటే ఇక్కడ మనం ఎందుకని మరలా ఈ ప్రస్తావన తెచ్చాడంటే, నేను చెప్పిన మాటను అంగీకరించాడు. నేను చెప్పిన దాన్ని ఇలా చేస్తాను అంటే, సరే అయితే. కొంతకాలం తర్వాత ఒక వ్యక్తి తన విధేయతను పోగొట్టుకుంటాడు. ప్రారంభంలో దేవుడు చెప్పాడు, దేవుని స్వరాన్ని విన్నాడు అబ్రహాం. విని ఏం చేశాడు అంటే, తన దేశాన్ని, బంధువుల్ని, ఇంటి వారిని విడిచిపెట్టి తాను ఏం చేశాడు అంటే, కొనసాగుతున్నాడు విశ్వాసంతో. మరలా ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అబ్రహాం, నాకు చాలా ఆస్తి ఇచ్చావు, నాకు పిల్లలు లేరు అని అంటే, మరలా అంటున్నాడు ఆయన. మరలా అక్కడ చెప్పాడు, ప్రారంభంలో చెప్పాడు, నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నీకు నేను సంతానాన్ని ఇస్తాను. సరే అన్నాడు. మరలా ఇక్కడ అడుగుతున్నాడు, ఇప్పుడు నువ్వు నాకు చాలా, నన్ను బాగా దీవించావు, ఇప్పుడు పిల్లలు లేరు కదా, దీవించావు, ఇవంతా ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు కదా అని అంటే, అప్పుడు అంటాడు మరలా, అక్కడ ఇస్తానని చెప్పిన దేవుడు ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. ఇదిగో కావాలంటే నీకు సంతానం ఒక పంచే, ఈ ఆకాశ నక్షత్రాలు లెక్కపెట్టు, కష్టమే కదా అంటే, అంత సంతానం నీకు ఇస్తాను.
మరలా విధేయత చూపించాడు. ఇక్కడ విధేయత చూపించాడు అంటే అక్కడ విధేయత కంటిన్యూస్ అవుతానే ఉంది. అందుకనే మరలా దాని గురించి ఏమంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడి. కాబట్టి తాను నమ్ముతూ వచ్చాడు. విశ్వాసాన్ని గురించి అది అతని జీవితంలో అతనికి ఏం చేకూర్చిందంటే, అతను దేవుని దగ్గర నుంచి దేవుడిచ్చిన వాగ్దానాన్ని తను పొందుకున్నాడు. 100 సంవత్సరాల వయసులో అతనికి కుమారుడు పుట్టాడు. మరలా పుట్టిన కుమారుడు మరలా తిరిగి దేవుడు ఏం చేశాడంటే అతన్ని బలిమ్మని అడిగాడు. బలిమ్మని అడిగినప్పుడు అతడు బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయి కుమారుని తీసుకెళ్ళి మోరియా కొండ ఎక్కించిన తర్వాత అడుగుతాడు. 22వ అధ్యాయం 8వ వచనంలో మరి మనం చూస్తాం, నా కుమారుడా అని అడిగినప్పుడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడిగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచు. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే ప్రియులారా, విశ్వాసం దేవుని మీద. దేవుడే అంటే అబ్రహాంకి దేవుడు మాట్లాడి, నీ ఒక్కగానొక్క కుమారుడు నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలి ఇవ్వు అని. అంటే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అబ్రహామును దేవుడు అబ్రహామును పరిశోధించను అంటాడు. అంటే మరలా అతన్ని ఏం చేస్తున్నాడు, అతని విశ్వాసాన్ని. అంటే ఇప్పుడు అతనికి వయస్సు ఎంత ఉంటుందంటే సుమారు 140 సంవత్సరాలు. అబ్రహాము దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు. అతని విశ్వాసం దేవుని మీద ఉందా లేదా. అంటే ఏమవుతుందంటే మన నమ్మకం మారిపోతుంటుంది. మన నమ్మకం మారిపోతూ ఉంటుంది. మొదట దేవుని మీద ఉంటుంది మనకి నమ్మకం. తర్వాత మన నమ్మకం ఎవరి మీదకి వస్తుందంటే మన మీదకి వచ్చేస్తుంది నమ్మకం. తర్వాత మన కుటుంబం మీదకి వెళ్ళిపోద్ది నమ్మకం. నిజమా కాదా? అందుకే అన్నాడు, తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. అబ్రహాము విశ్వాసులకి తండ్రి అవ్వటానికి కారణం ఏంటంటే అబ్రహాము నమ్మకం వేరొక దాని మీదకి వచ్చింది కాదు. హిజ్కియా దేని నమ్ముకున్నాడు అంటే తన మనస్సును నమ్ముకున్నాడు. తన మనస్సుని. సెనహుబు రాజు శత్రు సైన్యం, ఇతని పక్షాన దేవుడు కార్యం చేశాడు. శత్రువు వచ్చినప్పుడు హిజ్కియా దేవుణ్ణి నమ్మాడు. శత్రువు మీద జయమిచ్చాడు దేవుడు. ఇతనికి రోగం వచ్చింది, దేవుడు బాగు చేశాడు. నమ్మకం దేవుని మీదే. తర్వాత అతని దగ్గరికి శత్రువులు వచ్చినప్పుడు ఏం చేశాడంటే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నవాడై వాడిని ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచాలా. ఏం చేశాడంటే
తనకున్నదాన్ని అంతా కూడా చూపించేశాడు. ఎందుకని ఇలా చేశాడు అంటే తన మనస్సును నమ్ముకున్నాడు. తన మనస్సును నమ్ముకుని బుద్ధిహీనుడే దేవుడు అతను గద్దిస్తాడు. ఎందుకు ఇలా చేసావంటే అతని యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం, చూపించాల్సిన అవసరం లేదు. అందుకనే అంటాడు లేఖనంలో ఏమంటాడంటే మనుషులు నమ్ముకున్నట కంటే రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటమే. కాబట్టి తర్వాత దేవుని మీద ఉండబడిన విశ్వాసం అబ్రహాము జీవితంలో ఎప్పటికీ తన మనస్సు మీదకి మారలా. తన మనస్సు చెప్పినట్టు ఎప్పుడు తను నడుచుకోకుండా జాగ్రత్త పడ్డాడు. మన విశ్వాసాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. విశ్వాసాన్ని చివరి వరకు నిలుచున్నవి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అందుకనే లేఖనాల్లో దేవుడు మాట్లాడుతూ నీకు మొదట ఉండబడిన విశ్వాసం లేదు, మొదట ఉండబడిన ప్రేమ లేదు, భక్తి లేదు, సహనం లేదు, పరిశుద్ధత లేదు అని దేవుడు మాట్లాడుతుంటాడు. మన విశ్వాసాన్ని మనం దేవుని మీద ఉంచబడిన విశ్వాసం దేని మీదకి తెచ్చుకోకూడదు. ఇతడు మనస్సు మీదకు తన మనస్సును నమ్ముకున్నాడు. యోసేపు మనుషులు నమ్మాడు. ఏమంటాడంటే ఒకానొక సందర్భంలో పానదాయకుడితో ఏమంటాడంటే నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే ఇప్పుడు తన నమ్మకం దేని మీదకి వచ్చేసింది అంటే ఒక మనిషి మీదకి వచ్చేసింది. తర్వాత మన నమ్మకం కుటుంబం మీదకి వచ్చేస్తుంది. మన నమ్మకం కుటుంబం మీదకి. ఏలి తన బిడ్డలు చెప్పినట్లుగా వాళ్ళు అడిగారు, ఎప్పుడు ఏం ఆ మాంసం ఏం తింటామయ్యా, ఉడకపెట్టిన మాంసం, పచ్చి మాంసం తీసుకురా అన్నారు వాళ్ళు. పచ్చి మాంసం తీసుకురా అంటే ఏం చేశాడు? ఇప్పుడు తన పని వారికి చెప్పాడు, వాళ్ళు బలిపశువును వధించిన తర్వాత వాళ్ళు ఉడకబెట్టింది తీస్తారేమో, ముందు ఏం చేస్తామంటే వాళ్ళు ముక్కలుగా చేస్తున్నప్పుడే ఈ చేతి జబ్బ లేకపోతే కాలు జబ్బో ఏదో ఫలాన్ని చెప్పేవాడు, ఆ జబ్బ తీసుకొచ్చేసి అబ్రహాం జీవితంలో ప్రారంభంలో ఉండబడిన విశ్వాసం, తర్వాత తనకు ఉండబడిన విశ్వాసం, బిడ్డలు పుట్టిన తర్వాత ఉన్న విశ్వాసం, ఎక్కడా కూడా తన విశ్వాసము మారిపోలా. ప్రతి సందర్భంలో బంధువుల దగ్గర బిడ్డల దగ్గర తను దేవుని మీద విశ్వాసంతోనే, అంటే విశ్వాసంతో అంటే దాన్ని మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని మాటకి విధేయత చూపించిన వాడిగానే ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మనము మన జీవితంలో గమనించవలసిన విషయం ఏంటంటే
మన విశ్వాసం దేవునికి మాత్రమే విధేయత కలిగిన విశ్వాసంగానే ఉండేటట్లుగా చూసుకోవాలి. విశ్వాసాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. భక్తిని మనం జాగ్రత్త చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో మనం ఏం పొందుకుంటామంటే విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి అబ్రహాము జీవితంలో తను విజయవంతుడుగా ఉండడానికి, విశ్వాసులకి తండ్రిగా ఉండడానికి, తన జీవితంలో జయాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి అని అంటే తను విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి. కాబట్టి మనం కూడా దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ, అయ్యా నా విశ్వాసం నా కుటుంబం చేతిలో వెళ్ళిపోకూడదు, నా విశ్వాసం మనుషుల చేతుల్లోకి వెళ్ళిపోకూడదు, నా విశ్వాసం నా మనశ్చేతిలోకి వెళ్ళిపోకూడదు, నా విశ్వాసం కేవలం నీ వాక్యానుసారమైనదిగానే ఉండేటట్లుగా నాకు సహాయం చేయమని మనం దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే నా విశ్వాసం ఇట్లాగా ఎందుకని అడగాలంటే, విశ్వాసం మనసు చేతుల్లోకి, మనుషుల చేతుల్లోకి, కుటుంబీకుల చేతుల్లోకి వెళ్ళిపోయినట్లుగా లేఖనం చెప్తుందిగా. ఎందుకని అంటే, ఇలాగా జరిగిన సంగతులు ఎందుకని మాదిరిగా ఉంచాడంటే, జాగ్రత్త పడు, నీకు తెలియకుండానే ఇలా జరుగుతూ ఉంటుంది. నాకు విశ్వాసం ఉంది అనిపిస్తుంది, విశ్వాసం ఉంది, కానీ హిజ్కియా దేవుని చేత గద్దించబడ్డాడు. ఎందుకు ఇలా చేసావు? ఏలీ గద్దించబడ్డాడు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో మనకు కలిగిన విశ్వాసాన్ని దేవునికి ఇష్టంగా ఉండినట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇలాగా అబ్రహాము తన జీవితంలో విజయవంతుడుగా తన విశ్వాసాన్ని కాపాడుకుని, విశ్వాసం ద్వారా విజయాన్ని పొందుకోవడానికి కారణం తన విశ్వాసాన్ని అది వాక్యానుసారంగా ఉందో లేదో దాన్ని చూసుకోవడం వల్ల. దావీదు జీవితంలోకి వస్తాం, దావీదు జీవితంలోకి. కాబట్టి దావీదు కూడా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. చదువుకుందాం, అందరం చదువుకుందాం. మొదటి సమూయేలు 17:37 వచనం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి యెహోవా విడిపించునని చెప్పాను. కాబట్టి ఇక్కడ దావీదు జీవితంలో దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల తను విజయాన్ని పొందుకున్నాడు. గొలియాతును చూచి అందరూ భయపడ్డారు కదా, కానీ దావీదైతే తను కూడా ఆ పరిస్థితులను చూసి భయపడలా. మనం కూడా ఏం చేస్తామంటే, దేవుని యందు విశ్వాసం కలిగిన మనం కొన్నిసార్లు పరిస్థితులను చూసి మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటాం. మన శత్రువు కనిపించే ఒక మనిషి, మనకు కనిపించే ఒక అవసరత, మనకు కనిపించే ఒక రోగం, మనకున్న అప్పులు,
ఒక కష్టం. దీన్ని చూచినప్పుడు మన విశ్వాసం ఏమైపోతుందంటే కనుమరుగైపోతుంది. మర్చిపోతాం. ఎందుకని? కారణం ఏంటంటే ఇప్పుడు జరిగే సంఘటన అంతా, మనం చెప్పుకునేదంతా మన అందరికి తెలిసిందే. ఈ లేఖన భాగం, తండ్రి మాట చొప్పున దావీదు యుద్ధం దగ్గరికి వెళ్తే 40 దినాలు బట్టి సవాలు విసురుతున్న గొలియాతు. అతను చూచినప్పుడు అతనికి 6 మూరల జానుడు ఉన్నాడు. అతను చూచినప్పుడు అందరికి భయం వేసింది. అందరూ కూడా యుద్ధానికి వెళ్ళడానికి వెనకడుగు వేసిన పరిస్థితి. దావీదు చూశాడు, కళ్ళతో విన్నాడు. విని ఈ సున్నతి లేని మనుషుడికి మీరు భయపడుతున్నారే, నేనైతే ఒక్క దెబ్బకు చంపేస్తాను. ఎందుకని అతని అంతరంగంలో ఏముందంటే విశ్వాసం కలిగిన వ్యక్తి. అందుకనే విశ్వాసం హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అతడు విశ్వాసం కలిగిన వాడుగా అరణ్యమందు గొర్రె పిల్లను చంపుతున్న సింహాన్ని, ఎలుకబంటిని చంపటానికి బలమిచ్చే దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీని కూడా చంపటానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. విశ్వాసము ఓడిపోతుంది. విశ్వాసము చల్లారిపోవడానికి కారణం ఏంటి అంటే విశ్వాసం ఎప్పుడు మనలో బలంగా ఉంటుంది అని అంటే మనం విశ్వాసానికి తగినట్లుగా మనం నడుచుకుంటుంటే విశ్వాసం ఏమవుతుందంటే బలంగా, స్థిరంగా ఉంటుంది. విశ్వాసము ఒంటరిగా చచ్చిపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసానికి తగినట్లుగా మనం నడుచుకోకపోవటం వల్ల విశ్వాసం ఉండవలసిన స్థానములో పిరికితనం వస్తుంది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అంటే నీతిమంతుడు అంటే దేవుని యందు నమ్మకం కలిగి నీతిమంతుడిగా తీర్చబడిన తాను దేవునికి ఇష్టడుగా తాను జీవిస్తా ఉన్నప్పుడు ఆ జీవితాన్ని బట్టి అతనికి ఏమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ఈ ధైర్యాన్ని బట్టి తను ఏం చేస్తుంటాడంటే మరి తను విజయాన్ని పొందుకోగలుగుతాడు. ఎందుకు మనమందరం ఏ స్థానంలో ఉన్నామంటే ఇశ్రాయేలు ప్రజలందరి స్థానంలో ఉన్నాం. ఎందుకంటే మనం విశ్వాసం కలిగిన వారమే, కానీ మన జీవితాల్లో విధేయత లేదు. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే వారు గొలియాతును చూసి భయపడినట్లుగా ప్రతి సమస్య దగ్గర మనం భయపడిపోతున్నాం. ఇవాళ రోగం చూసాం, ఇవాళ రేపు అప్పును చూస్తాం, రేపు ఒక మనిషిని చూస్తాం, మరొక రోజు మనకున్న సమస్యను చూసి, అంటే ప్రతిరోజు మనం దేనికో ఒక దాని దగ్గర భయపడుతూనే ఉంటున్నాం. ఎందుకనంటే మన విశ్వాసానికి విధేయత లేకపోవటం వల్ల మనకు ధైర్యం కలగట్లేదు. అప్పుడు మనం ఏమవుతున్నామంటే భయపడుతున్నాం. ఎవరిలాగా? ఇశ్రాయేల్ ప్రజల్లాగా మనం భయపడుతున్నాం. ఎందుకని? దావీదు
విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు అంటే అతని అంతరంగంలో ఏముందంటే ధైర్యం ఉంది. ఏమంటున్నాడంటే, అప్పుడు నేను ఎలుకబంటిని సింహాన్ని చంపడానికి బలం ఇచ్చిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చంపట. ఎందుకంటే అతని అంతరంగంలో విధేయత ఉంది. విధేయత అంటే ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో ఆ విశ్వాసానికి తగిన జీవితం అతనిలో ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా విజయం కలగాలి అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసానికి ఏం కావాలంటే యాకోబు అందుకని ఏమంటాడంటే, క్రియలు లేని విశ్వాసం చచ్చిపోయింది అంటాడు. చచ్చిపోయింది. మన విశ్వాసం ఎప్పుడూ బ్రతికినదిగా, విశ్వాసం ద్వారా మనకి విజయాలు కలగాలంటే మనం ఏం చెయ్యాలంటే విశ్వాసానికి తగినట్లుగా మనం నడుచుకుంటూ ఉంటే అప్పుడు మనం విశ్వాసం బ్రతుకుంటుంది. ఆ విశ్వాసం ద్వారా మనం ఏం పొందుకోగలుగుతామంటే విజయాన్ని పొందుకోగలుగుతాం. విశ్వాసం మనలో బ్రతికి ఉండాలంటే మనం అందుకని ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తుండాలి. ఆయన వైపు చూడడం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్లుగా మన జీవితాన్ని మనం కొనసాగించగలగటం. అప్పుడు మనం ఏమవుతామంటే జయ జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. అందరూ భయపడుతుంటే ఎందుకని ఇతడు వెళ్ళి ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగి తనను చంపగలిగాడు అంటే అతనిలో ఏముందంటే విశ్వాసం ఉంది. ఎందుకనంటే అతడు విధేయత కలిగిన వ్యక్తి. అతడు విధేయత కలిగి అందుకనే తాను ఏం చేయగలిగాడంటే గొలియాతును చంపగలిగాడు. కాబట్టి రాత్రి మనం మన జీవితాల్లో విజయాన్ని మనం కాకుండా పిరికితనాన్ని అపజయాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటి అని అంటే మనలో విధేయత లేదు. దేవుడు ఏవైతే మనకు చెప్పి ఉన్నాడో మనం దానిని అలాంటి జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నాం కాబట్టి మనం మన జీవితాల్లో విజయాన్ని పొందలేకపోతా ఉన్నాం. అందుకనే యాకోబు రాసిన పత్రికలో చెప్తాడు, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు దేనితో ప్రార్థన చేశాడంటాడంటే అతడు విశ్వాసంతో ప్రార్థన చేశాడు. విశ్వాసంతో. దాన్ని ఏమన్నాడంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం జరిగిందట? ఆకాశము వర్షం ఇచ్చింది అంట. అంటే ఇక్కడ ఏలియా విశ్వాసానికి అతడు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వర్షం పడలేదు. ఒకసారి ప్రార్థన చేశాడు, వర్షం పడల. అతడు ఏం చేశాడు? మరలా విశ్వాసంతో ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? 7 సార్లు ప్రార్థన చేశాడు. అంటే అతడు విశ్వాసము విషయంలో అతడు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లుగా మరి నువ్వు అడిగింది పొందేంత వరకు నువ్వు అడుగుతూనే ఉండాలి అని చెప్పాడు. అతడు దేవుని మాటకి విధేయత చూపించాడు. మనం దేవుణ్ణి అడిగినప్పుడు మనకి జవాబు రాదు. మనం ఏం చేస్తాం? ఇక అడగటం మానేస్తాం. అంటే మనం ఏం చేస్తామంటే మనం దేవుని మాట చప్పన నడుచుకోం. మనం మన జీవితాల్లో విజయం వచ్చేంత వరకు మనం ఏం చెయ్యాలి అంటే మనం అడుగుతూనే ఉండాలి. ఆయన చెప్పాడు కదా. ఆయన ఏం చెప్పాడంటే నీవు అడగండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. ఎప్పుడు వరకు మనం అడగాలి అంటే ఆయన ఇచ్చేంత వరకు మనం అడుగుతూనే ఉండాలి. కాబట్టి రాత్రి మన విశ్వాసానికి విజయం కావాలి అంటే
మన విశ్వాసానికి కావాల్సింది ఏంటి అంటే విధేయత కావాలి. అప్పుడు మన జీవితాల్లో మనం ఏం పొందుకోగలుగుతామంటే మనం జయాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి మనం అందరం విశ్వాసాన్ని గురించి నేర్చుకున్న మనం విశ్వాసంలో విజయాన్ని పొందుకోవడానికి మనకి ఆ విధేయత బయటికి కనబడేది కాదు, అది అంతరంగంలో ఉండేది. అప్పుడు విజయము బయటికి కనబడేది, కనపడంది ఏంటంటే విధేయత అంతరంగంలో ఉండేది. అది మన జీవితాల్లో మనం ఆ విధేయత చూపించినప్పుడు మాత్రమే విజయం అనేది బయటికి కనపడుతుంది. విధేయత అనేది అంతరంగంలో ఉంటుంది. అది కొన్నిసార్లు బయటికి కనపడుతుంది, కొన్నిసార్లు బయటికి కనబడేది కాదు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనమందరం తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము జీవితంలో విశ్వాసము, అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం, విజయం. దావీదు జీవితంలో విశ్వాసం, అతని జీవితంలో విజయం, విధేయత. మేము కూడా మా జీవితాల్లో ఏలియా జీవితంలో విశ్వాసం, విజయం, అతని జీవితంలో విధేయత. మేము కూడా మా జీవితాల్లో విజయాన్ని మేము పొందుకోవడానికి, ఆ విజయ అనేకల జీవితాల్లో ఇవ్వడానికి విశ్వాసాన్ని మేము కలిగి ఉండడమే కాదు, విశ్వాసంతో పాటు విధేయతని మేము కలిగి ఉండి విజయాన్ని మేము పొందుకుని ఆ విజయాన్ని అనేకులకి చూపించగలగటానికి విధేయత మా జీవితాల్లో అవసరం. అది చాలా ప్రాముఖ్యత చూపిస్తుంది. కాబట్టి మేము విశ్వాసాన్ని కలిగి, విధేయతని కలిగి, విజయాన్ని మేము పొందుకుని అనేకులకి విజయమును బట్టి కలిగే దీవెనలు ఇవ్వగలిగిన వారిగా మేము ఉండగలగటానికి మాకు సహాయం చేయమని. మా విశ్వాసములు విధేయత లేనప్పుడు అది మా విశ్వాసాన్ని మేము కొంతకాలానికి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మా విశ్వాసం మొదట మీ మీదే, మధ్యలో మీ మీదే, చివరికి మీ మీదే ఉండగలగటానికి సహాయం చేయండి. మా విశ్వాసం మా మనస్సు మీద, మనుషుల మీద, కుటుంబం మీద మేము మా విశ్వాసాన్ని మరి కలిగి ఉండకుండా మేమందరం అబ్రహాము లాంటి, దావీదు లాంటి, ఏలియా లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ, ఈ వాక్యము అనేకల జీవితాల్లో కార్యం చేయగలగటానికి మీరే సహాయం చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు చేస్తున్నాం తండ్రి. ఆమేన్.